వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. లక్ష్మి బామ్మగారు చిన్నారి హరికృష్ణ అనుకున్నట్టే చిన్న హోటల్ని ప్రారంభిస్తారు. లక్ష్మి వాళ్ళు ఇక ఇంట్లోనే వంటలన్నీ చేసుకొని బయలుదేరుతుంది లక్ష్మి. అమ్మ, నా ఫ్రెండ్స్ అందరూ మన హోటల్ని పాకలో హోటలు అంటున్నారు. మనం ఇలాగే ఉండిపోతామా ఏంటి అనగానే, చూడన్నా, ఎవరైనా చిన్న చిన్న పని నుండే ఎత్తుకు ఎదుగుతారు. నీ ఫ్రెండ్స్ ఈరోజు అన్నారు కదా, రేపు ఖచ్చితంగా మన హోటల్ డెవలప్మెంట్ అయితే వాళ్ళే చూసి నిజంగా మీ హోటల్ పెద్దదైందని అంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకూడదని చెప్పాను కదా అనగానే, సరే అమ్మా అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి చిన్న హోటల్ దగ్గరికి వస్తారు. లక్ష్మి అలాగే హరికృష్ణ. ఇంతలో హర్ష వచ్చి, అక్క, నేనేమైనా నీకు హెల్ప్ చేయనా అక్క అని అంటారు. చూడు హర్ష, ఒకప్పుడు బాబాయ్ మాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు నీకు దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలు తగ్గేదాకా నువ్వు మా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ పనులన్నీ నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు, బామ్మ ఒంటరిగా ఉంటుంది అని అంటుంది. అక్క, బామ్మ ఏంటి ఈ మధ్య ఇంట్లోనే ఉండకుండా అనగానే, ఆ బుగ్గల రవణమ్మ మొత్తం ఈ ఏరియా అంతా చుట్టొస్తుందమ్మా, తన సంగతి చెప్తాను అని అంటారు. చూడు, బామ్మకి హెల్త్ బాగోలేదు, అలా వెళ్ళి ఇలా వస్తుందేమో. సరే హర్ష, నేను చూసుకుంటాను, నువ్వు భోంచేసి నిద్రపో అని అంటుంది. సరే అక్క, జాగ్రత్త అని చెప్పి పాపం హర్ష వెళ్ళిపోతారు. ఇటువైపు, అమ్మా, నేనే నీకు హెల్ప్ చేస్తాను అనగానే, స్కూల్ ఓపెన్ అయ్యాక నువ్వు ఇక్కడ ఉండకూడదు సరేనా అనగానే, అమ్మా, నా స్కూల్ విషయంలో కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, అలాంటప్పుడు నేను నీకు హెల్ప్ చేయొద్దా అని అంటారు. తప్పకుండా హెల్ప్ చేయాలి అనేలోపు ఇంతలో సిరిపాప హోటల్కి వస్తుంది. హాయ్ ఏంజిల్ ఆంటీ, ఏంటి మీరు హోటల్ పెట్టారా? ఈ హోటల్ మీద అనగానే, అవును, నువ్వేంటి ఇలా వచ్చావు అనగానే, ఈరోజు స్కూల్లో ఎగ్జామ్ జరిగింది, నువ్వు రాలేదేంటి అని అడుగుతుంది. నేను వస్తాలే, నువ్వు వెళ్ళావు కదా అని అంటారు హరికృష్ణ. హరికృష్ణ, అలా అనద్దు, ఈరోజు స్పెషల్ ఎగ్జామ్ జరిగిందా? సరే, బాగా రాసావు కదా అని అంటుంది. చాలా బాగా రాశాను అని అనగానే, ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదా అనగానే, అయ్యో, స్కూల్ మా ఇంటికి దగ్గరే ఏంజిలాంటి, అందుకే నేనే వెళ్ళి వచ్చేశాను అని చెప్పి అబద్ధం చెప్తుంది సిరిపాప. సరే, ఈరోజు మా హోటల్ పెట్టిన రోజు అంటే మొదటి రోజు నేను స్వీట్స్ చేశాను, ఈ స్వీట్ టేస్ట్ చేయి అని చెప్పి లడ్డు చేతికి అందిస్తే, అబ్బా ఎంత కమ్మగా ఉందో. నిజం చెప్పాలంటే ఈ రుచి మా ఇంట్లో మా గ్రాని తప్పించి ఎవరూ చేయలేరు. మా గ్రాని కూడా నీలాగే బాగా చేస్తుంది ఏంజిలాంటి, మా గ్రాని ఇప్పుడు ఊర్లో లేదు అనగానే, సరే నేను చేసి పెడతాగా అనగానే, ఏంజిలాంటి, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇవన్నీ నేను ఇస్తాను, మీరు నాకు ఇస్తారా అనగానే, అయ్యో, ఇదిగో బాక్స్లో పెట్టిస్తున్నాను, మీ ఇంట్లో అందరికీ ఇవ్వు, ఈరోజు మా చిన్న హోటల్ ఓపెనింగ్ అని చెప్పి అంటుంది. మీ హోటల్ చాలా బాగుంది, మీ హోటల్లో ఫుడ్ కూడా చాలా బాగుందంటే, మీ హోటల్ పెద్ద హోటల్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. చాలే, మా అమ్మ వంట చేసిందంటే ఈ ఊర్లో అందరూ ఫ్యాన్ అయిపోవాల్సిందే. సర్లే కానీ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్లు ఇచ్చారు అనగానే, ఓ, రేపు నీకు ఎగ్జామ్ వచ్చినప్పుడు నేను చూసి నీకు పెట్టాలా అని అంటుంది. అంత లేదు, నాకు బాగా చదివచ్చులే అని అంటారు. హరికృష్ణ, నీ ఫ్రెండ్తో అలా మాట్లాడకూడదు. సరే, చాలా టైం అయింది, మీ ఇంట్లో వాళ్ళు వెతుక్కుంటారు, వెళ్తావా అనగానే, వెళ్తానంటీ అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, నేను వస్తాను, ఎందుకంటే అని చెప్పి ఇక లక్ష్మి వెళ్తూ ఉంటే పాప వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో సడన్గా బస్సు గుద్దేయబోతూ ఉంటే లక్ష్మి అనుకుంటుంది, వద్దు వద్దు, నిన్ను చేయి పట్టుకొని మీ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను, ఇక్కడే అన్నావు కదా అని చెప్పి ఇక హరికృష్ణ, హోటల్ని చూస్తూ ఉండమ్మా, నేను వెళ్తాను అని చెప్పి చిన్నారి సిరిని తీసుకొని ఇక లక్ష్మి విహారీ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా చెప్పా పెట్టకుండా సిరిపాప ఇంటి నుండి వెళ్ళడంతో పద్మాక్షి, సహస్ర, పండు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇటువైపు విహారీ మాత్రం, ఇదేంటి చెప్పా పెట్టకుండా ఎలా వెళ్తుందని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఒక పర్స్ కనిపిస్తుంది. అంటే తన పర్సే. తనలో డబ్బులు లేకపోవడంతో, అంటే తను ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి, పండు, నా పర్సులో డబ్బులు కూడా లేవు, ఒకవేళ సిరి ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిందా అనగానే, అయ్యో, ఇదంతా నీ వల్లేరా, ఎందుకంటే కన్న కూతురిపై కనీసం ప్రేమ చూపించవు, అదేమో ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, దది కూడా పాపే కదా, సహస్రని ఎలాగో పట్టించుకోవట్లేదు, నీ కూతుర్ని కూడా నువ్వు పట్టించుకోవు, పాప తప్పిపోయింది, ఎక్కడికి వెళ్ళింది అంటే ఇంతవరకు ఇక్కడే ఉన్నావు అని అంటుంది పద్మాక్షి. అత్తయ్య, ఇంతమంది ఇంట్లో ఉన్నారు కదా, కనీసం
చిన్న పాపను చూసుకోరా? ఏ సహస్ర, కన్నాను కూతుర్ని, నన్ను పట్టించుకోవని నన్ను నిలదీస్తున్నావు. పాప ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్నది నీకు తెలీదా అనగానే, బావా, మనిద్దరం తన కన్న తల్లిదండ్రులము, నువ్వు కనీసం పట్టించుకోవు, నేను దాన్ని బాగానే చూసుకుంటాను. ఏరా పండు, వెళ్ళి వెతుకుతావా అనగానే, అంతా వెతుకొచ్చాను, ఎక్కడా లేదు అనగానే, ఈరోజు స్కూల్లో స్పెషల్ పరీక్ష అన్నారు, మనిద్దరం వెళ్ళాలనుకున్నాము కానీ అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక డోర్ సౌండ్ వినిపిస్తూ ఉండగానే, లక్ష్మి, ఇది మీ ఇల్లా అని అంటుంది. అవునేంజిలాంటి, రండి, మా ఇల్లే అనగానే, ఇప్పుడు కాదులే, హోటల్లో ఎవరూ లేరు, నేను మళ్ళీ వస్తాను, నువ్వెళ్ళే అని చెప్పి డోర్ దాకా తన్ని దిగబెట్టి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డోర్ కొట్టగానే విహారీ తీసేసరికి చిన్నారి సిరిపాప కనిపిస్తుంది. ఇక పరుగు పరుగున సహస్ర, ఎక్కడికి వెళ్ళవే అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటే, దీనికి బాగా ఎక్కువైంది, ఇదిగో ఇలాగే పెద్దదానిలా మాట్లాడుతుంది, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతుంది, ఇదేమైనా మన ఊరా, వైజాగ్ కదే అని అంటూ ఉంటుంది. ఇంతలో పద్మాక్షి, నిజం చెప్పాలంటే దీన్ని వాళ్ళ నాన్న పట్టించుకోవట్లేదు, నువ్వు కూడా పట్టించుకోకుండా ఉండవే అనగానే, అత్తయ్య, అవేం మాటలు, ఎక్కడికి వెళ్ళవమ్మా అని అంటారు. నాన్న, పండు, పద్దు, అమ్మ, నేను లోపలికి రావచ్చా అని అంటుంది. ఏంటి, ఎందుకు చెప్పవు అని అంటారు. నాన్న, ముందు ఈ స్వీట్ తినండి అని చెప్పి అంటుంది. అందరికీ లడ్డూలు ఇవ్వగానే అందరూ అవి తింటూ, ఇవి ఎక్కడో తిన్నట్టు అనిపిస్తున్నాయి, ఇంతకీ ఈ లడ్డూలు కొనడానికి వెళ్ళావా అని అంటుంది సహస్ర. లేదమ్మా, ఏంజిలాంటి నాకు తను చిన్న హోటల్ పెట్టారు, ఆ హోటల్ మా స్కూల్ ముందే ఉంది, మా స్కూల్కి వెళ్ళాను అనగానే, స్కూల్కా, ఎందుకే, ఎలా వెళ్ళావు అనగానే, పక్కనే కదా పద్దు, నువ్వైతే భోంచేసి ఇంట్లోనే ఉంటావు, నాకు పక్కనే కాబట్టి నడుచుకుని వెళ్ళాను, ఎగ్జామ్, స్పెషల్ ఎగ్జామ్ అని నాన్నకి అమ్మకి చెప్తే వాళ్ళిద్దరూ నువ్వు నువ్వు అనుకుంటున్నారు, ఇక నేనే వెళ్ళిపోయాను. అలాగే నాన్న పర్సులో డబ్బుల్ని నేను ఇంతకు ముందు మొక్కుకున్నాను, హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ విషయంలో నాన్న చాలా చాలా ఆలోచనలతో పైపైకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా, ఆ కోరిక నెరవేరాలని అమ్మవారికి మొక్కుకున్నాను, గుడిలో డాడీ పర్సులో ఉన్న డబ్బుని వేసేశాను అనగానే, ఇక ఒక్కసారిగా విహారికి షాక్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. నా కోసం ఈ చిన్నారి సిరిపాప ఎందుకు ఇంతగా ఆరాటపడుతుంది, అచ్చం లక్ష్మిలాగే ఆలోచిస్తుంది, లక్ష్మి కూడా తను చేసింది ఎవరికీ తెలియకూడదు అనుకుంటుంది, అలాగని నాకు మాత్రం ద్రోహం చేసింది అని చెప్పి వెళ్తూ ఉంటే, నాన్న ఆగండి, నేను ఎగ్జామ్ ఎలా రాశానని కూడా అడగలేదేంటి నాన్న అనగానే, ఎగ్జామ్ ఎలా రాశావు అని అంటారు. చాలా బాగా రాశానన్నా, అలాగే మీకొకటి తెలుసా, అదే స్కూల్లో నా ఫ్రెండ్ అనుకున్న హరికృష్ణ అని చెప్పింది అని క్రిష్ జాయిన్ అయ్యాడు, కానీ వాళ్ళమ్మ మాత్రం సగం ఫీజే కట్టి సగం ఫీజు కోసం హోటల్, చిన్న హోటల్ నడుపుతుంది అనగానే, ఏంటి ముదురు మాటలు, ఆ స్కూల్లో జాయిన్ అయ్యేవారందరూ రిచ్గానే ఉంటారు అని అంటుంది సహస్ర. అమ్మ, ఎప్పుడు రిచ్ గురించి ఆలోచిస్తావేంటి, కష్టపడి వాళ్ళ అబ్బాయి కోసం ఎంతగా ఏంజిలాంటి కష్టపడుతుందో మీకు తెలీదు. నాన్న, ఒక్కసారి తన హోటల్కి వెళ్దాము, తను చేసే ఫుడ్ చాలా బాగుంటుంది అనగానే, అవునా, సరే, తప్పకుండా వస్తాను, అలాగే తన ఫీజు విషయంలో వాళ్ళ అమ్మ అంత కష్టపడుతుందా అని అంటారు. అవును నాన్న, నాకే బాధ వేసింది, ఏంజిలాంటి చాలా అందంగా చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది. ఇక అక్కడి నుండి విహారీ వెళ్ళిపోతారు. ఏంజిలాంటి ఏంటి, తన పేరు లేదా అని అంటుంది సహస్ర. అమ్మ, నాకు తను ఏంజిల్లాగే అనిపిస్తుంది, నేను ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు తను పట్టుకుంటుంది. హలో పద్దు, ఈరోజు నువ్వు లడ్డూ తిన్నావు కాబట్టి ఖచ్చితంగా నా బుక్స్ అన్నిటికీ నువ్వే అట్టలు వేయాలి, సరేనా అనగానే, అయ్యో సిరమ్మ, పద్మాక్షమ్మ అట్టలు వేస్తుందమ్మా అని అంటారు. ఇక పండు, నిజం చెప్పాలి అంటే నువ్వు కూడా రేపు నాన్నతో పాటు హోటల్కి రా అని అంటుంది. తప్పకుండా అమ్మా, అంత కష్టపడే వాళ్ళు ఎప్పుడు మంచి మనసులే అయ్యుంటుంది, నేను కూడా వస్తాలే అని అంటారు. ఇక పద్మాక్షి, ఇదేంటి, ఎవరో హోటల్ నడుపుతున్నా ఆమెపై దీనికేంటి ఇంత ఇంట్రెస్టు, సహస్ర, ఇక నుండి సిరికి నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి, విహారీ గురించి ఆలోచించద్దు అని చెప్పి అంటుంది. సరే అమ్మా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో పద్మాక్షి ఆలోచిస్తుంది. లేదు, లక్ష్మి బ్రతికే ఉందని డౌట్ వస్తుంది, ఒకవేళ బ్రతికే ఉంటే అది ఖచ్చితంగా నన్ను కలవడానికి వచ్చేది కదా, మరి ఎందుకు రాలేదు, లేకపోతే చనిపోయిందా అని చెప్పి
పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అంబిక వస్తుంది. ఏంటే అంబిక, డల్గా ఉన్నావెందుకు అని అంటుంది పద్మాక్షి. అక్క, నేనేమి డల్గా లేను, విహారీ గురించి ఆలోచిస్తున్నాను. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాడు. ఒక్కొక్కసారి ఫుల్గా డ్రింక్ చేస్తాడు. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని తను అనుకుంటున్నాడేమో. ఇప్పుడు కంపెనీలో చాలామంది క్లయింట్స్ అనేవారు జాయిన్ అయ్యారు. వాళ్ళ పెట్టుబడి కూడా పెడతామని ముందుకొస్తున్నారు. కానీ విహారీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. నేను ఏదైనా సలహా చెప్తే అత్తయ్య నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అంటున్నారు. మనకి బ్యాడ్ అయితే అప్పుడు ఏమవుతుందక్క, దాని గురించే ఆలోచిస్తున్నాను అనగానే, అయ్యో అంబిక, ఎక్కువగా ఆలోచించకే. వాడు వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలనుకుంటున్నాడు. నీకు హైదరాబాద్లో బోల్డన్ని ఫ్యాక్టరీస్ అప్పగించాడు కదా, అవి చూసుకోవచ్చు కదా అనగానే, చా, అవన్నీ చూసుకుంటాను. కానీ ఇక్కడ డెవలప్మెంట్ అన్న ఆలోచన వస్తే విహార్ని ఎవరు ఆపలేరు. అప్పుడు హైదరాబాద్లో ఉన్న మొత్తం తనే లాక్కుంటాడు. ఆదిలోనే ఇది అంశపాద సృష్టించాలనుకున్నా కుదరటం లేదు. ఎలా, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అంబిక. ఇలా నెల రోజులు గడుస్తాయి. ఇక లక్ష్మికి ఆ చిన్న హోటల్లో చాలామంది వచ్చి చక్కగా భోజనం, టిఫిన్, ఈవినింగ్ పునుగులు, అలాగే పకోడీ వేసి చక్కగా డబ్బుని సంపాదిస్తుంది. బామ్మా బామ్మా అనగానే, ఏంటమ్మా ఏంటి అనగానే, బామ్మా ఈ మధ్య నువ్వేంటి ఇంట్లో ఉండటం లేదు, అలాగే హోటల్లో నాకు పని ఎక్కువైందని నువ్వు అలిగావా అని అంటుంది. లేదే తల్లి, నీ మీద అలిగితే నాకేమొస్తుంది అనగానే, ఒసే బామ్మ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అని అంటూ ఉంటారు. రేపు ఈ స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు వచ్చాయి బామ్మ, అలాగే నీకు మంచి చీర అనగానే, అమ్మా నువ్వు కూడా మంచి చీర కొనుక్కోవచ్చు కదా అని అంటారు. నేను కొనుక్కుంటాలే, నీకు యూనిఫామ్, బుక్స్, అలాగే ముందు రోజు పరీక్షలు ఏదైనా ఎగ్జామ్ అయితే రాయడం కోసం ప్యాడ్ అన్నీ తీసుకొచ్చాను అనగానే, థ్యాంక్ యూ అమ్మా, నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నావు. నేను చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకొని కనీసం ఫీజులో ఒక 25% తగ్గించేటట్టు చేస్తాను అని అంటారు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్క, నేను రేపటి నుండి ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటారు. చూడు హర్ష, మీ సార్కి నేను 5 లక్షల చెక్ని ఇచ్చేశాను. కానీ నా గురించి తను తప్పుగా అనుకునే అవకాశం ఉంది. అందుకే తనకి ఆత్మాభిమానం ఎక్కువ. అలాగే వాళ్ళ అబ్బాయి ఫీజు కోసం తన చిన్న హోటల్ పెట్టి డబ్బుని సంపాదించిందని చెప్పు. ఎందుకంటే చాలామంది డబ్బు తీసుకోవాలని ఆశపడతారు. కానీ కొంతమంది మాత్రమే డబ్బు తీసుకోవాలని ఆశించకుండా కష్టపడి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఆ రెండో కోవకి చెందిన దాన్ని నువ్వు చెప్పు, సరేనా అనగానే, అక్క సర్లే అక్క, మా బాస్ గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మా బాస్ చాలా మంచివారు. పేదవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే నువ్వేం చదివావు అని చెప్తే కనీసం మా ఆఫీస్లో నీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తానక్క అనగానే, అయ్యో నా సర్టిఫికెట్ లేవులే హర్ష, నువ్వెళ్ళు, బాబాయ్ వచ్చేదాకా మా ఇంట్లోనే ఉండొచ్చు అని అంటూ ఉంటుంది లక్ష్మి. సరే అక్క, రేపు నువ్వు హర్షని హరికృష్ణని స్కూల్లో జాయిన్ అయ్యాక నువ్వు మా ఆఫీస్కి రా అక్క. మా బాస్ గురించి నీకు చాలా తక్కువ తెలుసు. అలాగే ఆఫీస్లో నీకు ఉద్యోగం వస్తే చాలా హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు. అప్పుడు హరికృష్ణకి నువ్వు ఫీజు అనేది ఎప్పుడు కట్టుకోవచ్చు అనగానే, సర్లే హర్ష నువ్వు వెళ్ళు అని అంటుంది. సరే అక్క వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇటువైపు లక్ష్మి తన కొడుకుని తీసుకుని డబ్బు తీసుకుని స్కూల్కి వస్తుంది. ప్రిన్సిపల్కి డబ్బులు ఇచ్చి ఇక హరికృష్ణతో ఎగ్జామ్ రాయించి చాలా ఎక్కువ మార్కులు రావడంతో ప్రిన్సిపల్ అంటారు, చూడమ్మా మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయని పెద్దవారు అంటారు. అది చాలా అంటే చాలా కరెక్ట్ అని చెప్తుంది. మీ అబ్బాయి హరికృష్ణ చాలా బాగా ఎగ్జామ్ రాశాడు. అలాగే ఒకవేళ తను ప్రతి సంవత్సరం స్కూల్ టాపర్ అయితే తనకి 20% ఫీజు అనేది తగ్గడం అవుతుంది అనగానే, చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తుంది ఇక లక్ష్మి. ఇలా లక్ష్మి చిన్న హోటల్తో తన కాళ్లపైనే తను నిలబడి తన కొడుకు ఫీజుని చెల్లిస్తుంది. మరి లక్ష్మి చిన్న హోటల్ని చూడ్డానికి విహారీ అలాగే పద్మాక్షి ఎప్పుడు రాబోతున్నారు, వచ్చాక ఏం జరుగుతుంది అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.